వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏదైతే ఆరకల్ 13,000 లే ఆఫ్స్ అంటే అసలు ఆ నంబర్ వింటుంటేనే వెరీ షాకింగ్ కదా. అంటే లిటరలీ ఏఐ అనేది మన జాబ్స్ ని తీసేసుకుంటుందా, కంప్లీట్ గా మన జాబ్స్ ని కిల్ చేస్తుందా? AI will replace lot of jobs. Not only that, ఇప్పుడు కోడింగ్ జాబ్స్ కూడా AI is like a 3 years experience coder. It is already generating the code. Lot of companies, they don't spend much on product development. వాళ్ళ ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడం కూడా చాలా కంపెనీస్ కి లేవు ఇప్పటికి, ఈవెన్ టుడే. ఇప్పుడు ఏమవుతుందంటే, సో విత్ ఇన్ 10 to 15 minutes you can create your own website without any coding expertise also. I will create a website and I'll maintain it for you. You give me a 50,000 or 1 lakh rupees and monthly just pay me 10,000 rupees as a AMC kind of. There will be lot of development that happens. So దానివల్ల ఏమవుతుందంటే జాబ్ కట్స్ అనేది డెఫినెట్ గా ఉంటాయి. వన్స్ పీపుల్ అండర్స్టాండ్ ఓకే ఏఐ అంటే ఏంటి, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, హౌ టు బిల్డ్ అ బిజినెస్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అన్నప్పుడు దెర్ విల్ బి మచ్ బిగ్గర్ బిజినెసెస్ దట్ విల్ బి బిల్డ్ ఇస్ వాట్ ఈస్ మై ఒపీనియన్. సో కాంపిటీషన్ కో ఎంప్లాయీస్ తో కాకుండా ఇప్పుడు ఏఐ తో అయిపోయింది. మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చూసుకుంటే 70 to 80% ఆఫ్ ద స్టూడెంట్స్ కోడింగ్ నేర్చుకున్నప్పటికీ కూడా అన్ఎంప్లాయిడ్ గా ఉంటున్నారు. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ చేంజ్ యూ వాంట్ టు గెట్? ఐఎమ్ గోయింగ్ టు ఏ క్లాస్, వాళ్ళు అక్కడ చెప్తున్నారు, నేను నోట్బుక్ లో నేర్చుకుంటున్నాను. ఓకే, సో దట్ లెర్నింగ్ ఇస్ గాన్. Actually 2010, 2015 లోనే అది అయిపోయింది. Today's trend, people should be able to work on projects. Now companies may not train people to start coding. So మీరు ఫ్రెషర్ గా ఒక కంపెనీలోకి వెళ్ళేటప్పటికి మీకు ఒక పోర్ట్ఫోలియో అనేది ఉండాలి. ఇనోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ లో మీరు అంటే 6 to 9 months లోనే వాళ్ళకి జాబ్ గ్యారంటీ అనేది ఎలా ఇవ్వగలుగుతున్నారు? From day one, when the associate comes and starts learning, ఏ రోజు whatever is taught, okay, so they have to implement practical. మేము ఏం చేస్తామంటే LinkedIn and GitHub ప్రొఫైల్ బిల్డ్ చేయమని చెప్తాము. సో అందులో నీ 6 months లో ఒక జర్నీ ఉంటుంది. సో అవన్నీ వాళ్ళే సొంతంగా చేసి వాళ్ళే చేస్తారు కాబట్టి విత్ ఇన్ 4 months దే విల్ బి ఎలిజిబుల్ టు గెట్ ఏ డేటా అనలిస్ట్ జాబ్ కైండ్ ఆఫ్ థింగ్. సో అలాగే మిషన్ లెర్నింగ్ అని స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ డీప్ లెర్నింగ్. యాజ్ దే ప్రోగ్రెస్ దే షుడ్ కీప్ వర్కింగ్ ఆన్ సమ్ ఆఫ్ ద అదర్ ప్రాజెక్ట్స్ అండ్ దే షుడ్ స్టార్ట్ అప్లైయింగ్ ఫర్ ద జాబ్. ఎందుకంటే మల్టిపుల్ రోల్స్ ఉంటాయి. ఇప్పుడు డేటా అనలిస్ట్ అని కొన్ని రోల్స్ ఉంటాయి, తర్వాత మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ అని ఉంటుంది, ఏ అనలిస్ట్ అని ఉంటుంది, ఇప్పుడు జనరేటివ్ ఏ, ఏజెంటిక్ ఏ అంటున్నారు. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ యూ షుడ్ కీప్ అప్లైయింగ్ ఫర్ ద జాబ్స్. మార్కెట్ లో 90% ఆఫ్ ద టైమ్స్ వాట్ పీపుల్ ఆర్ టీచింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ AI or data science, it is not complete data science. Okay, ఏదో కొన్ని 3-4 మాడ్యూల్స్ చెప్తారు, డేటా అనలిటిక్స్ వరకు చెప్పేస్తారు అండ్ కొన్ని algorithms చెప్పేసి వదిలేస్తారు. సో దట్ ఈస్ వేర్ పీపుల్ ఆర్ ఆల్సో స్ట్రగ్లింగ్ టు గెట్ ఇన్ టు AI జాబ్స్. ఐ షుడ్ రెఫర్ యాజ్ డీప్ టెక్. యూ వుడ్ బి ఏబుల్ టు రియల్లీ బిల్డ్ సంథింగ్ విత్ AI. సో అట్లా చేసినప్పుడు డెఫినెట్లీ పీపుల్ విల్ గెట్ జాబ్. హలో సార్, హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఎస్ సార్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ గురించి మీతో మాట్లాడాలనుకున్నప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏదైతే ఆరకల్ 13,000 లే ఆఫ్స్ అంటే అసలు ఆ నంబర్ వింటుంటేనే వెరీ షాకింగ్ కదా. అంటే లిటరలీ ఏఐ అనేది మన జాబ్స్ ని తీసేసుకుంటుందా, కంప్లీట్ గా మన జాబ్స్ ని కిల్ చేస్తుందా, లేదంటే ఈజ్ ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ అంటే మేనేజ్మెంట్ వాళ్ళ కాస్ట్ కటింగ్ దృష్ట్యా ఇది చేశారంటారు? There are two perspectives to this answer. So first thing ఏంటంటే, అంటే Oracle పక్కన పెట్టేస్తే అసలు AI అనేది will it replace the jobs? So definitely AI will replace lot of jobs. ఓకేనా, ఎలాంటి జాబ్స్ అంటే ఎస్పెషల్లీ రిపిటేటివ్ టాస్క్స్ ఉన్నాయి. ఓకే, ఇలాంటివన్నీ కంపల్సరీ AI అనేది రిప్లేస్ చేస్తుంది. సో ఇట్ హాస్ బికమ్ సో ఇంటెలిజెంట్. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు కోడింగ్ జాబ్స్ కూడా ఇప్పుడు AI ఈజ్ లైక్ ఏ 3 years ఎక్స్పీరియన్స్ కోడర్. ఇట్ ఈస్ ఆల్రెడీ జనరేటింగ్ ద కోడ్. సో డెఫినెట్గా there will be a significant number of jobs, okay na, so that will be lost. So adi nenane kadu, almost every world leader including both politicians as well the technology leaders, everybody is saying that. So we can't deny that. Okay. See, technology evolution is a better thing for us. Right. Okay na, ante kada, manaki comfort istadi and speed istadi, agility istadi. Eppudaina kuda, see, every time people were worried, like whenever there is a technological development, okay, people were thinking that it will take away their jobs. Old paper clippings lo oka daggara untundi anamata. When calculator was invented, mathematicians were protesting, saying that do not use calculator, it will take away jobs. Okay. So akka nundi manam we have come to computers and now we are talking about AI. Previously మన దగ్గర అన్ని పేపర్ వర్క్స్ అట్లా ఉండేది. సో దట్ హాస్ కంప్యూటరైజ్డ్. ఓకేనా, సో లేటర్ ఇట్ వాస్ ఆటోమేటెడ్. కంప్యూటరైజేషన్ వాజ్ హ్యాపెనింగ్. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో నౌ వీఆర్ స్లోలీ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇన్ని రోజులు సిస్టమ్కి, కంప్యూటర్కి ఇట్ డింట్ హ్యావ్ దట్ thinking power. So but now it can think and it can act much smarter than us 100 times. Okay, దాన్ని ప్రాపర్గా ట్రైన్ చేస్తే. సో ఆ రకంగా డెఫినెట్లీ కొన్ని జాబ్స్ అయితే పోతాయి. నేను చెప్పినట్టు ఏంటంటే, ఎవ్రీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఇట్ విల్ క్రియేట్ మోర్ జాబ్స్, మోర్ ఇండస్ట్రీస్. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తే సే మనం ఫేస్బుక్ లేకుంటే ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో వదిలేయండి, ఎనీ కంపెనీ వర్త్ 50 crore to 100 crore.
Okay, so lot of companies, they don't spend much on product development or వాళ్ళ ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి కూడా చాలా కంపెనీస్కి లేవు ఇప్పటికి, ఈవెన్ టుడే. ఎందుకు లేదు అంటే, సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది, ఒక వెబ్సైట్ డిజైనింగ్, మెయింటైనింగ్ అనేది ఇట్ వాస్ వెరీ వెరీ కాస్ట్ ఎక్స్టెన్సివ్గా ఉండేదన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే, సో వితిన్ 10 to 15 minutes you can create your own website. Okay, so without any coding expertise also. సో అలా అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే, ఎవ్రీ స్మాల్ బిజినెస్, ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో మనకి పెద్ద పెద్ద కంపెనీలో 20 లక్షలు 30 లక్షల జాబ్స్ వస్తాయా లేదా అదంతా పక్కన పెట్టినా కూడా, సే ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ కోడింగ్ అండ్ నౌ ఐ నో టు యూజ్ AI tools. I can go to another 10-20 companies of this 50 to 100 crore range, and I can tell them that I will create a website and I'll maintain it for you. Right. You just, say you give me a 50,000 or 1 lakh rupees, Okay. and monthly just pay me, say something like 10,000 rupees as a AMC kind of thing. Okay, okay. So itla entante there are lot of applications. I'm talking only about the website designing, but there will be lot of developments that happens. Okay na? So aa rakanga, but entante transition fast ga avutundi. AI అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోయింది. ఇట్ హ్యాస్ కమ్ సో ఫాస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడైతే జాబ్ కట్స్ అనేది డెఫినెట్గా ఉంటాయి. వన్స్ పీపుల్ అండర్స్టాండ్, ఓకే AI అంటే ఏంటి, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, హౌ టు బిల్డ్ అ బిజినెస్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అన్నప్పుడు, డెఫినెట్లీ దెర్ విల్ బి మచ్ బిగ్గర్ బిజినెసెస్ దట్ విల్ బి బిల్డ్, ఇస్ వాట్ ఈస్ మై ఒపీనియన్. ఓకే, కమింగ్ టు Oracle layoffs. Okay, I think they laid off around 12,000 people in India and across 30,000 people out of their 150,000 workforce. So that comes up to, I think, 18 to 20%. But Oracle is a very profitable company. వాళ్ళు ఏమంటున్నారంటే, they wanted to invest in data centers. Right. So for that they wanted to save some money. True, it is అది మన కంపెనీకే తెలుస్తుంటుంది. ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే, ఎవరి జాబ్స్ పైన కూడా AI వల్ల పోతున్నాయి అని అంటున్నారు. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే కూడా, see, it may not be true that all these jobs are lost just because of AI. So నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు there are lot of wars happening, right? France kind of European countries, okay na? So వాళ్ళ economies already they were very slow. So ఇట్లా ఎప్పుడు జరిగినా కూడా కంపెనీస్ వాళ్ళ డిస్క్రిషనరీ స్పెండ్ అనేది తగ్గించేస్తాయి. Okay. సో వాళ్ళకి మ్యాండేటరీగా ఏమేమైతే అవసరం ఉంటుందో అవి మాత్రమే ఆపరేట్ చేస్తే, సో కొత్త ప్రొడక్ట్స్ మీద చేయవు. సో అట్లాంటప్పుడే, దిస్ ఇస్ వేర్ వీ కాల్ రిసెషన్, రైట్? సో వాళ్ళ ప్రయారిటీస్ సెట్ ఉన్నాయి. ఎస్, అండ్ ఎవ్రీబడి విల్ బి వెరీ కాషియస్. ఇప్పుడు మన ఊళ్ళో బాగా గొడవలు జరుగుతున్నాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అండ్ సే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎజిటేషన్స్ హ్యాపెనింగ్. సే తెలంగాణ మూవ్మెంట్ వచ్చినప్పుడు, సో రియల్ ఎస్టేట్ ప్రైసెస్ అనేది కిందికి వెళ్ళిపోయింది. ఎందుకంటే పీపుల్ వెయిట్ అండ్ వాచ్, షుడ్ ఐ రియల్లీ ఇన్వెస్ట్ ఆర్ నాట్. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు ఆల్ ద బిగ్ బిజినెసెస్. సో వన్ సైడ్ డెఫినెట్లీ AI will take away the jobs, but the other side of it, the economy itself is slowed down. ఓకే. సో అసలు AI లేకున్నా కూడా, ఇంత కాకుండా అట్లీస్ట్ 50% ఆఫ్ ద జాబ్స్ వుడ్ హావ్ గాన్. ఓకేనా? సో ప్రతిదాన్ని మనం AIకి అట్రిబ్యూట్ చేయని అవసరం లేదు. ఓకే. సో మీరు ఇందాక అన్నట్టుగా టెక్నాలజీ అనేది ఎవల్యూషన్ అవుతూ ఉంటుంది, బట్ Yes. ఇక్కడ AI అనేది ఒక రెవల్యూషన్ అయిపోయింది. రెవల్యూషన్ అండ్ మచ్ ఫాస్టర్. మిగతా టెక్నాలజీస్ అన్ని ఏంటంటే, ఇట్ టుక్ 20 years. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఎప్పుడో కనిపెట్టారు, మన ఇంటికి వచ్చేసరికి దగ్గర 10-15 years 20 years పట్టింది. సో ఇవన్నీ టైం తీసుకున్నాయి కాబట్టి, న్యూ టెక్నాలజీ వెన్ ఇట్ వాస్ రీప్లేసింగ్ ద ఓల్డ్ టెక్నాలజీ, మనకి అంత పెయిన్ఫుల్ గా అనిపించలేదు, బికాస్ ఇట్ వాస్ ఎ లెంతీ ప్రాసెస్. ఇప్పుడు ఏమైందంటే, ఇట్ ఈస్ సో ఫాస్ట్, ఇట్ ఈస్ సో క్విక్, నోబడీ ఈజ్ ఏబుల్ టు కాంప్రహెండ్. అంటే నెక్స్ట్ ఏమొస్తుంది అనేది, ఈవెన్ అంటే నాట్ ఓన్లీ డెవలపర్స్, నాట్ ఓన్లీ సీనియర్ డెవలపర్స్ ఆర్ లీడర్షిప్, ఈవెన్ ద ఎంటైర్ వరల్డ్, ఈవెన్ ద టెక్నాలజీ లీడర్స్ ఆల్సో, దే వర్ ఆల్సో ఇన్ షాక్. అంటే అంత ఫాస్ట్ గా డెవలప్ అయిపోయింది. సో వీ హ్యావ్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉంది కదా. సో ఎక్కువ ఫోకస్ మీరు ఓన్లీ AI మీద ఎందుకు పెడుతున్నారు? Lot of people ask me. First, we started Inomatics Research Labs as an AI company. So we just started with a few trainings. That is only to kind of fund our products and all, and also we were not finding the talent. So atla start చేసాము, కాకుంటే రెస్పాన్స్ అనేది చాలా బాగా వచ్చింది. ఓకే. So and we also loved doing it. So when you really kind of help somebody. సో నేను చాలా మందికి చెప్తుంటా, నేను ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినప్పుడు మా డాడీ ఎప్పుడు అడుగుతుండేవారు, అరే ఎవరికన్నా ఉద్యోగం పెట్టిస్తారా ఇట్లా అడిగినప్పుడు, ఐ కెన్ సే ఎస్. ఎందుకంటే ఫస్ట్ థింగ్, పవర్ మన చేతిలో ఉండదు. ఈవెన్ ఐ యూస్ టు డూ ఇంటర్వ్యూస్, కానీ ఒక ఇన్ఎఫిషియెంట్ ప్రాసెస్ ని అదే ఆ చైర్లో కూర్చొని తీసుకోవడం అనేది చాలా కష్టం. అంతే కదా, అంటే మనకి ఆత్మసాక్షి అనేది ఉంటుంది. సో డెఫినెట్ గా ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు, బట్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్, ఐ డూ మై జాబ్ విత్ 100% dedication and commitment. So far we have trained more than 20,000 people, and we have produced some of the best data scientists in India, and there are a lot of companies, they are taking the people from us. So ఏమైందంటే, అది we were always expanding just to accommodate the new admissions. Okay. So ఎప్పుడు we never got a chance to think saying that okay,
మనం ఇంకా వేరే ఏమన్నా లాంచ్ చేద్దామా అంటే ఒక ఎకో సిస్టమ్ అనేది వీఆర్ ఏబుల్ టు బిల్డ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ ఎ ట్రైనింగ్ ఆర్గనైజేషన్. చాలా మంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉండే, చాలా కంపెనీస్కి ఆల్రెడీ వీఆర్ ట్రైనింగ్. ఓకే. సో అండ్ దే వర్ హైరింగ్ ఫ్రమ్ అస్. సో ఇట్ హస్ బికమ్ ఎ వెరీ గుడ్ ఎకో సిస్టమ్. వీ కెన్ ఫాస్టర్ ఇట్ ఇన్ మచ్ బెటర్ వే. రైట్. తర్వాత మేము ఫుల్ స్టాక్ కూడా స్టార్ట్ చేసాము. సో వీ హ్యావ్ రన్ కపుల్ ఆఫ్ బ్యాచెస్. ఇప్పుడు ఏంటంటే వీ వాంటెడ్ ఇన్నోమాటిక్స్ టు బి ఎ డెడికేటెడ్ ఏఐ కంపెనీ. ఎందుకంటే ఇన్ని రోజులు ఓన్లీ ట్రైనింగ్స్ చేసాం, బట్ నౌ దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్లయింట్స్ కమింగ్ విత్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అండ్ సమ్టైమ్స్ వీఆర్ సెండింగ్ లాట్ ఆఫ్ architect, data architect kind of people to companies for consulting and all. So we wanted it to be an AI company, and full stack experts academy అనేది ఒకటి స్టార్ట్ చేసాము. దట్ ఈస్ డెడికేటెడ్లీ ఫర్ ఫుల్ స్టాక్. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ హండ్రెడ్స్ ఆఫ్ టెక్నాలజీస్, బికాస్ ఎందుకంటే మనం ఒకటి 10% చేసే కంటే ఒక స్కేల్లో చేసినప్పుడు ఏంటంటే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. వీ కెన్ బ్రింగ్ ఇన్ ద బెస్ట్ పీపుల్. ఓకేనా? లేదు అంటే 10 టెక్నాలజీస్ మీద ఫోకస్ చేసినప్పుడు ఏమైందంటే మన ఫోకస్ కూడా 10% ఇవ్వాల్సి వస్తుంది. రాదర్ వీ వాంట్ టు డూ లిమిటెడ్ టెక్నాలజీస్, బట్ వీ వాంట్ టు డూ ఇట్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. ఎట్లా అంటే ఇంకా మనం చేస్తున్నామంటే వీ షుడ్ బి బెస్ట్ ఇన్ ఇండియా. దట్ ఈస్ హౌ వీ వాంట్ టు డూ. వీ నెవర్ వాంటెడ్ టు బి నంబర్ 2. వీ ఆల్వేస్ వాంటెడ్ టు బి ద బెస్ట్. బట్ ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చూసుకుంటే 70-80% ఆఫ్ ద స్టూడెంట్స్ కోడింగ్ నేర్చుకున్నప్పటికీ కూడా అన్ఎంప్లాయిడ్ గా ఉంటున్నారు. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ చేంజ్ యూ వాంట్ టు గెట్? లెర్నింగ్ అనేది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంది జనాలకి. ఎట్లా అంటే ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఏ క్లాస్, వాళ్ళు అక్కడ చెప్తున్నారు, నేను నోట్బుక్ లో నేర్చుకుంటున్నాను. ఓకే, సో దట్ లెర్నింగ్ ఇస్ గాన్. యాక్చువల్లీ 2010-2015లోనే అది అయిపోయింది. ఓకే, సో నౌ టుడేస్ ట్రెండ్, ఈ రోజు కావాల్సిన లెర్నింగ్ ఏంటంటే పీపుల్ షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఆన్ ప్రాజెక్ట్స్. Okay, so now companies may not train people to start coding. ఓకే, సో మీరు ఫ్రెషర్గా ఒక కంపెనీలోకి వెళ్ళేటప్పటికి మీకు ఒక పోర్ట్ఫోలియో అనేది ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు అలా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మంచి ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. కానీ 80% నేర్చుకుంటున్నారు అంటున్నారు కదా. సో 80%లో ఒక హ్యాకథాన్ కండక్ట్ చేస్తే 10% కూడా క్రాక్ చేయట్లేదు. ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నాయి? డెఫినెట్లీ దే ఆర్ కండక్టింగ్ హ్యాకథాన్. సో మనకి అరౌండ్ 5-6 years 10 years బ్యాక్ ఎట్లా అంటే జస్ట్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, లేకుంటే ఒక లాజిక్ పెన్ పేపర్ ఇచ్చి రాయమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్ సిస్టమ్ ఇస్తారు. దే ఆస్క్ యూ టు సిట్ దేర్, దే విల్ గివ్ యూ అ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఆర్ దే విల్ గివ్ యూ అన్ ఇష్యూ అండ్ దే విల్ సే దట్ కెన్ యూ ఫిక్స్ దిస్. సో ఆ లెవెల్లో ఉంటే డెఫినెట్గా జాబ్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు శాలరీస్ కూడా యాక్చువల్లీ చాలామంది అంటుంటారు ఫ్రెషర్ శాలరీస్ తక్కువ ఉన్నాయి అని చెప్పేసి. బట్ యూ లీవ్ ద ఫ్రెషర్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ సే అబౌట్ 2 to 3 years and 4 years ఎక్స్పీరియన్స్, ఒక 10 years బ్యాక్ చూస్తే మ్యాక్సిమం 2x అట్లా ఉండేది శాలరీస్, అంటే ఎక్స్పీరియన్స్ వర్సెస్ శాలరీ. సో 2 years అంటే 4 lakhs, 3 years అంటే 6 lakhs, అరౌండ్ 2010 ఆర్ బిఫోర్ దట్. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ లైక్ సమ్ ఆఫ్ ద డేటా సైంటిస్ట్ వర్కింగ్ విత్ అస్ విత్ 4-5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, దే ఆర్ రన్నింగ్ క్లోజ్ టు 50 lakhs ఆల్సో. సో ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్లో మీరు అంటే 6 to 9 monthsలోనే వాళ్ళకు జాబ్ గ్యారంటీ అనేది ఎలా ఇవ్వగలుగుతున్నారు అసలు? ఓకే, సో గ్యారంటీ అని లేదు డెఫినెట్గా. సో నోబడీ క్యాన్ గ్యారంటీ అండ్ డోంట్ ట్రస్ట్ ఎనీబడి. ఓకే, సో వెన్ సంబడీ సేస్ గ్యారంటీ, బట్ ఈ 6 to 9 months సే ఏం చేయాలంటే ఫ్రమ్ డే 1 వెన్ ద అసోసియేట్ కమ్స్ అండ్ స్టార్ట్స్ లెర్నింగ్, ఏ రోజు వాట్ ఎవర్ ఈ స్టార్ట్, ఓకే, సో దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ ప్రాక్టికల్లీ. ఓకేనా? సో మేమేం చేస్తామంటే లింక్డ్ఇన్ అండ్ గిటప్ ప్రొఫైల్ బిల్డ్ చేయమని చెప్తాము. సో అందులో నీ 6 monthsలో ఒక జర్నీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ జర్నీలో ఫస్ట్ పైథాన్ అని వస్తుంది, సో డేటా అనలిటిక్స్ వరకు వస్తుంది. సో దానికి ఏం చేస్తామంటే వీ లాస్ట్ పీపుల్ టు స్క్రేప్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ వెబ్సైట్స్ అండ్ క్రియేట్ డిఫరెంట్ డాష్ బోర్డ్స్ అండ్ ఆల్. సో అవన్నీ వాళ్ళే సొంతంగా చేసి వాళ్ళే చేస్తారు కాబట్టి వితిన్ 4 months దే విల్ బి ఎలిజిబుల్ టు గెట్ ఏ డేటా అనలిస్ట్ జాబ్ కైండ్ ఆఫ్ థింగ్. సో అలాగే మిషన్ లెర్నింగ్ అని స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ డీప్ లెర్నింగ్. సో యాజ్ దే ప్రోగ్రెస్ దే షుడ్ కీప్ వర్కింగ్ ఆన్ సమ్ ఆఫ్ ద అదర్ ప్రాజెక్ట్స్ అండ్ దే షుడ్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ ద జాబ్స్. ఎందుకంటే మల్టిపుల్ రోల్స్ ఉంటాయి. ఇప్పుడు డేటా అనలిస్ట్ అని కొన్ని రోల్స్ ఉంటాయి, తర్వాత మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ అని ఉంటుంది, ఏఐ అనలిస్ట్ అని ఉంటుంది, ఇప్పుడు జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ అంటున్నారు. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ యూ షుడ్ కీప్ అప్లయింగ్ ఫర్ ద జాబ్స్ అండ్ సి ఇప్పుడు మార్కెట్లో 90% ఆఫ్ ద టైమ్స్ వాట్ పీపుల్ ఆర్ టీచింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఏఐ ఆర్ డేటా సైన్స్, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ డేటా సైన్స్. ఓకే, సో ఏదో కొన్ని 3-4 modules చెప్తారు, డేటా అనలిటిక్స్ వరకు చెప్పేస్తారు అండ్ కొన్ని అల్గారిథమ్స్ చెప్పేసి వదిలేస్తారు. సో దట్ ఈస్ వేర్ పీపుల్ ఆర్ ఆల్సో స్ట్రగ్లింగ్ టు గెట్ ఇన్ టు ఏఐ జాబ్స్. సో కొంచెం డెప్త్, దీన్ని యాక్చువల్లీ ఐ షుడ్ రెఫర్ యాజ్ డీప్ టెక్. అంటే ఏంటంటే కొంచెం ఎక్కువ డెప్త్లో నేర్చుకోవాలి అండ్ సో దట్ యూ వుడ్ బీ ఏబుల్ టు రియల్లీ బిల్డ్ సంథింగ్ విత్ ఏఐ.
ఓకే. సో అట్లా చేసినప్పుడు డెఫినెట్లీ పీపుల్ విల్ గెట్ జాబ్. రైట్. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు మీరు అన్నట్టుగా మార్కెట్లో చూసుకుంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు జాబ్స్ అంటే కోర్స్ చేస్తారు, బట్ జాబ్స్ కోసం మళ్ళీ దెల్ బి అగైన్ మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉండిపోతుంటారు. బట్ హౌ ఈస్ దిస్ ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ అనేది, హౌ ఇట్ ఈస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్? Yeah, so first thing is that see the way you learn itself is different. ఓకేనా? సో ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు మేము చెప్పిన అన్నీ చేస్తే యు ఆర్ ఆల్రెడీ బెటర్ దెన్ 90% ఆఫ్ ద పీపుల్, బీ అష్యూర్డ్. సో ఐ వాంట్ టు గివ్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, హీఈస్ జస్ట్ ఏ ఫ్రెషర్ అండ్ హీ జాయిన్డ్ యాజ్ ఎ డేటా అనలిస్ట్. సో ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ తను పోస్ట్ చేసినప్పుడు CEO ఆఫ్ మెకెన్సీ లైక్ ద పోస్ట్ ఇన్ లింక్డ్ఇన్. అంత విజిబిలిటీ ఉంటుంది ఒక ప్రాజెక్ట్ చేస్తే. ఇప్పుడు లింక్డ్ఇన్ అనేది ఇట్స్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్, జనాలకు అర్థం కావట్లేదు. సో 24 గంటలు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లలో ఉంటారు కానీ, ఓకేనా, సో రీల్స్ స్క్రోల్ చేయడం అది ఉంటుంది కానీ, బట్ లింక్డ్ఇన్ అనేది చాలా పవర్ఫుల్ ప్లాట్ఫామ్. సో వెన్ యు ఆర్ రియల్లీ గుడ్ యూ విల్ ఈజీలీ బీ నోటిస్డ్. ఓకేనా? సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో సెకండ్ థింగ్ ఏంటంటే డెఫినెట్లీ దర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ దట్ కమ్ టు హైర్ ఫ్రమ్ అస్. సో అట్లా కూడా చేయొచ్చు. ఈవెన్ ఓపెన్ మార్కెట్లో కూడా సీ దెర్ ఆర్ ప్రాబ్లీ 10,000 కంపెనీస్ హైరింగ్. సో వీ మే నాట్ బి ఏబుల్ టు బ్రింగ్ ఇన్ ఆల్ 10,000 కంపెనీస్, రైట్? సో బట్ ఓపెన్ మార్కెట్లో కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గెయినింగ్ అట్లీస్ట్ 6 months to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ AI ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. సో ఆ ఎంట్రీ పాయింట్ వచ్చేంత వరకే కొంచెం కష్టం ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ కంపెనీస్ ఓన్లీ విల్ చేస్తాం డెఫినెట్లీ. ఓకే. సో ఐటీ వాళ్ళు ఎంత ట్రై చేస్తారో నాన్ ఐటీ వాళ్ళు కూడా పక్కా జాబ్ కొట్టాలన్న దాంతోనే ఉంటూ ఉంటారు కదా. సో ఇప్పుడు వాళ్ళు నాన్ ఐటీ వాళ్ళు ఒక 6 monthsలో AI రిలేటెడ్ జాబ్ కొట్టాలి అంటే పాసిబుల్ అవుతుందా? ఎస్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ కేసెస్. ఓకేనా? సో ఈవెన్ మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటాయి. సో there are aeronautical engineers got job, and there are pharmacy guys got job, and there are people from microbiology background, biotechnology background. ఓకేనా? సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ద బ్యూటీ ఆఫ్ AI ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఓన్లీ ఫర్ ఐటీ అని అట్లా ఏం లేదు. ఇప్పుడు ఇఫ్ యూ సీ దెర్ ఆర్ బిగ్ ఫార్మా కంపెనీస్ లైక్ నోవార్టిస్. ఓకే, దే హ్యావ్ వెరీ బిగ్ డేటా అనలిటిక్స్ టీమ్స్. ఓకేనా? AI టీమ్స్ అనేది ఉన్నాయి. సో అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా కంప్లీట్లీ AI ఆటోమేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆటోమొబైల్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వస్తున్నాయి. సో దట్ ఈస్ కంప్లీట్లీ AI. సో అట్లా ఎవ్రీ సెక్టర్ విల్ అడాప్ట్ టు AI. సో మీరు ఏను ఒక యూ డోంట్ సీ ఇట్ లైక్ ఎన్ ఐటీ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకేనా? సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్, అండ్ ఎస్పెషల్లీ ఏఐలో ఏంటంటే డొమైన్ ఎక్స్పర్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏఐ నేర్చుకున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ దట్ యు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద డొమైన్. మీ డొమైన్లో ఏఐని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి. సో దట్ ఈస్ హౌ యూ ఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ఇట్. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ దే హ్యావ్ టు లెర్న్. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీలో ఏఐ అనేది పెనెట్రేట్ అవుతుంది. డెఫినెట్లీ లాట్ ఆఫ్ ఆటోమేషన్ విల్ హ్యాపెన్, అండ్ దానికి లాట్ ఆఫ్ డొమైన్ ఎక్స్పర్టీస్ ఆల్సో విల్ బి నీడెడ్. సో హూఎవర్ లెర్న్స్ ఇట్, as I said, like they will become most valuable resource. Right. సో ఇప్పుడు మనం చేస్తున్న వర్క్ ఇంకొంచెం అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే ఏఐని యూజ్ చేసుకొని ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు అని అనుకుంటే దట్స్ యూస్ఫుల్. రైట్. అండ్ ఆల్సో ఇప్పుడు కమింగ్ అప్ ఆల్రెడీ ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉన్నారో జాబ్స్ అంటే వాళ్ళకి ఒక ఐడియా అయితే ఉంది ఏఐ ఏ లెవెల్లో ఉంది, ఏ లెవెల్లో పెనిట్రేట్ అవుతుంది అని చెప్పేసి. బట్ ఆల్రెడీ ఉన్న సీనియర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు నేర్చుకున్న దాని మీదే ఉంటారు, ఆ కోడింగ్ ఎక్స్పీరియన్స్ తోనే వాళ్ళు అదే కంటిన్యూ అవుతుంటారు కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు రిగార్డింగ్ ఏఐ? Yeah, so when I started itself I was suggesting lot of people, but జనాలు ఏమనుకున్నారంటే చాలా రోజులు పడుతుంది, స్లోగా వస్తుంది. నేను చెప్పినట్టు ఒక టెక్నాలజీ ఎవాల్వ్ అయ్యి ఓకే మెచ్యూర్ అవ్వాలంటే 20-30 years పడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే చాలా తక్కువ టైం పట్టింది. సో నోబడీ యాంటిసిపేటెడ్ ఇట్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు డొమైన్ ఎక్స్పర్టీస్ ఉంటుంది కదా. సో ఏఐలో డొమైన్ ఎక్స్పర్టీస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. So that way even the senior professionals can learn AI because వాళ్ళకి ఆల్రెడీ డొమైన్ ఎక్స్పర్టీస్ అనేది ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వర్క్ విత్ Capgemini, సో ఐ యూస్ టు వర్క్ విత్ ఎ బ్యాంక్. సో బ్యాంకింగ్ డొమైన్లో ఏఐ చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ వేర్ ద అడ్వాంటేజ్ ఈస్. సో వీ షుడ్ నాట్ సీ ఏఐ as a different technology altogether. That is going to penetrate into every domain. So people with the domain expertise plus AI, that is going to be an added advantage. That is the first part of it. Second thing is నేను చాలామంది సీనియర్స్తో మాట్లాడుతుంటాను కదా. సో వాళ్ళు ఏమంటారంటే ఓకే ఏదైనా క్విక్గా ఉందా, సే 6 to 9 months ఈజ్ ఎ బిగ్ పీరియడ్ ఫర్ దెమ్, రైట్? సో ఏదైనా క్విక్గా ఉందా 10 daysలో నేర్చుకోవడానికి, 15 days. సీ దెర్ ఆర్ నో షార్ట్ కట్స్. ఓకే, సీ 10 to 15 days కాదు, ఈవెన్
₹9 ₹10 నేర్చుకోండి 30-40 lakhs ప్యాకేజ్ రైట్ వస్తుంది రైట్ అని 1 కూడా month లోనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్పించేస్తామని కూడా చాలా ఉంది. సో అలాంటివి చాలా ఉంటాయి. ఎనీ బిగ్ థింగ్ ఓకేనా, అండ్ ఎనీథింగ్ దట్ ఈస్ వండర్ఫుల్ ఓకే, దట్ కాంట్ బి అచీవ్డ్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్, రైట్? సో డెఫినెట్లీ పీపుల్ హ్యావ్ టు స్పెండ్ టైమ్. Okay, na thing is like it is not that difficult to learn. Okay. It is, as I said, like it is not just like a coding, learning coding. Okay, so AI learning is little different. చాలా exciting గా కూడా ఉంటుంది. Okay. ఓకేనా, సో చాలా వరకు అంత ఆటోమేటెడ్గానే ఉంటాయి అండ్ పీపుల్ కెన్ డిరైవ్ వండర్ఫుల్ చార్ట్స్ అండ్ వండర్ఫుల్ ఇన్సైట్స్ ఫ్రమ్ AI. సో డెఫినెట్లీ దే కెన్ లెర్న్. కాకుంటే ఏంటంటే ట్రాన్సిషన్ ఎలా చేయాలి, ఎందుకంటే ఇప్పుడు చాలామంది సీనియర్స్ వెన్ వీ వర్ టాకింగ్ టు దెమ్, they have done lot of certifications. Okay. They spent lakhs of rupees in that, so but they are there only. So ఎందుకు అంటే ద ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ ఉండి అనేది అది. ఏ నేర్చుకోవడం అంటే ఏదో ఒక క్లాస్ విన్నాము లేకుంటే కొంచెం నోట్స్ చేసుకున్నాను కాకుండా హౌ ఆర్ యూ ఇంప్లిమెంటింగ్ ఏఐ, దట్ మ్యాటర్స్. నేను మీకు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పాను, ఒక మెకెన్సీ CEO కూడా ఒక పోస్ట్ లైక్ చేశాడు అంటే. సో దట్ ఈస్ హౌ మీ డొమైన్ నాలెడ్జ్ అంతా యూజ్ చేసుకొని when you are learning AI, implement that. Right. And then post it in LinkedIn and లేదు you can go for a guest lectures or you can help the startups. ఇప్పుడు startups కి అంత ఫండింగ్ ఉండని startups చాలా ఉంటాయి, but they may be working on very good products, right? So people with so much seniority and experience, they can go and they can help them so that they'll also learn. Okay na, so slowగా అట్లా ట్రాన్సిషన్ అవ్వడం అనేది that is much ఏమంటారు వైబుల్ సొల్యూషన్. అంతేగాని ఏదో నేను ఒక కోర్స్ నేర్చుకున్నాను సో వెంటనే ఐ జంప్ అండ్ బికమ్ ఏ సే సీనియర్ డేటా సైంటిస్ట్ ఆర్ డేటా ఆర్కిటెక్ట్ అంటే దట్ మే నాట్ హ్యాపెన్ ఇమీడియట్లీ. ఓకే, సో ఇప్పుడు వచ్చే ఫ్రెషర్స్కి ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెషర్ వస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ లేదు బట్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి కోడింగ్ సజెస్ట్ చేస్తారా లేదంటే AI టూల్స్ నేర్చుకోని చెప్తారా? ఓకే, సో ఏది చేసిన జాబ్ అయితే వస్తుంది, బట్ అది సిన్సియర్గా చేయాలి. ఓకేనా, బట్ నేనైతే ఎప్పుడు సజెస్ట్ చేస్తాను నేను యాజ్ ఐ సెడ్. బట్ ఈవెన్ కోడింగ్ అయినా కూడా నేను చెప్పినట్టు ఏంటంటే లెర్నింగ్ మీన్స్ ప్రాక్టీసింగ్, లెర్నింగ్ మీన్స్ అప్లయింగ్ దట్ నాలెడ్జ్ అండ్ ప్రొడ్యూసింగ్ సమ్ అవుట్పుట్. ఓకే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈవెన్ మా దగ్గర కూడా మేము చాలా ప్రాజెక్ట్స్ చేపిస్తుంటాం. సో కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్ ప్రాజెక్ట్ స్టేట్మెంట్ తీసేసుకొని వెళ్ళి ChatGPTలో పెట్టేసి ఆ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి చూపిస్తుంటారు. ఓకే, దట్ ఈస్ నాట్ లెర్నింగ్. ఓకేనా, సో నువ్వు సొంతంగా నేర్చుకుంటేనే సో రేపు నువ్వు క్లియర్ చేస్తావు అండ్ క్లియర్ చేసినాక రోల్ ప్రోగ్రెషన్ అనేది కూడా ఈజీ అవుతుంది. ఏంటి AI నేర్చుకోవడానికి మళ్ళీ AI యూజ్ చేస్తారా? సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యాచ్ వాట్ దే ఆర్ డూయింగ్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే హూమ్ ఆర్ వి చీటింగ్? we are cheating ourselves, right? సో అది సో సిన్సియర్గా కూర్చోవాలి. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, ఒక 6 months ఓకే స్టే అవే ఫ్రమ్ సోషల్ మీడియా, స్టే అవే ఫ్రమ్ రిలేటివ్స్, స్టే అవే ఫ్రమ్ ఫ్రెండ్స్. 6 monthsలో జనాలు ఎవ్వరు మర్చిపోరు. ఓకేనా, సో 6 months బాగా నేర్చుకొని ఒక మంచి జాబ్ కొట్టామనుకోండి, సో యూ కెన్ కంట్రిబ్యూట్ ఇన్ మెనీ అదర్ వేస్, రైట్? అంటే ఎవరికైనా ప్రాబ్లంలో ఉన్నా కూడా వెన్ యూ ఆర్ అన్ఎంప్లాయిడ్ యూ కాంట్ హెల్ప్ పీపుల్, రైట్? అదొక 6 months ఇఫ్ యూ ఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ అదొక యజ్ఞం లాగా చేసుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తుంది అది. అండ్ డెఫినెట్లీ ఐటీలో ఉన్నంత శాలరీస్ ఇప్పుడు జాబ్స్ పోతున్నాయి వస్తున్నాయి ఇవన్నీ ఏది చెప్పినా కూడా స్టిల్ ఐటీ ఈజ్ ద హాటెస్ట్ స్కిల్ సెట్. ఓకేనా, అందులో AI లాంటివి అయితే ఇంకా దే ఆర్ #1. ఓకే, సో ఎవ్రీబడి ఈస్ బిహైండ్ ఇట్. సో కష్టపడి సో యాజ్ ఐ సెడ్ లైక్ లెర్నింగ్ ఈజ్ నాట్ లిస్నింగ్ టు సంథింగ్. ఓకేనా, సో లెర్నింగ్ ఈజ్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ యూజింగ్ ద టెక్నాలజీ. సో అలా ప్రాజెక్ట్స్ చేసుకుంటే డెఫినెట్లీ రైట్ సార్. అండ్ AI గురించి అండ్ స్పెషలీ ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ గురించి వీ గాట్ అ వెరీ క్లియర్ పిక్చర్ యాక్చువల్. ఎందుకంటే AI అనేది ఆబ్వియస్లీ వచ్చేసింది, మనని రీప్లేస్ చేస్తుందా, మనతో వర్క్ చేయించుకుంటుందా, ఏమవుతుందో తెలీదు, బట్ డెఫినెట్లీ AI ఈజ్ అ బిగ్ థింగ్ నౌ అని చెప్పేసి అర్థమైంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ టైం.